महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మార్చి మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అలాగే మేజర్ ఈవెంట్స్ ఏ ఉండబోతున్నాయి, ప్లానెటరీ ట్రాన్సిట్ మార్చి నెలలో ఎలా ఉంది ఏంటి, సో గోచార రీత్యా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందని మనం డిస్కస్ చేసుకునే ముందు మేజర్ ఈవెంట్స్ మార్చి మాసంలో చూస్తే 3వ తారీఖు హోళీ ఉంది, 17 మాస శివరాత్రి ఉంది, ఇక 19వ తారీఖు నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పరాభవన సంవత్సరం 19వ తారీఖున అక్కడి నుంచి మనకి ఉగాది మొదలవుతుంది, నూతన సంవత్సరం తెలుగు సంవత్సరం. ఇక ప్లానటరీ పొజిషన్ విషయానికి వస్తే కనుక మనకి మార్చి 2వ తారీఖు నుంచి శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలోకి వెళ్తూ ఉన్నారు. మార్చి 10న గురువు గారి యొక్క వక్రం కూడా కంప్లీట్ అవుతుంది, వక్రత్యాగం జరుగుతూ ఉంది. మార్చి 15న రవి కూడా మీనరాశి శత్రుక్షేత్రాన్ని వీడి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. అలాగే బుధుడు కూడా మార్చి 20వ తారీఖున ఆయన రెట్రాగ్రేడ్ అయ్యారు, కుంభరాశిలోనే వక్రత్యాగం మార్చి 20వ తారీఖున. ఇక మార్చి 25కి మళ్ళీ శుక్రుడు తిరిగి మేషరాశిలోకి తర్వాత రాశిలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ విధమైన ప్లానటరీ ట్రాన్సిట్ని బట్టి మేజర్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మార్చి మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి రాశ్యాధిపతి అయిన రవి యొక్క సంచారం మనం చూస్తే 8వ స్థానంలో 7వ స్థానంలో జరుగుతుంది. సో అలాగే యోగిస్తున్న గ్రహాలు 8మంలో శుక్రుడు, లాభంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి జనరల్గా యోగిస్తూ ఉంది. సో అలాగే ఈ సింహరాశికి సంబంధించి మనం మేజర్గా చూస్తే రాశ్యాధిపతి యొక్క రవి యొక్క సంచారం 8వ స్థానంలో ఉంటాం, 7వ స్థానంలో ఉంటాం. సో ఇక్కడ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, కాంట్రాక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, మ్యారిటల్ లైఫ్ పరంగా అయినా, కొలీగ్స్ మీ యొక్క ఉద్యోగం చేసే చోట మీ యొక్క కొలీగ్స్తో కానీ మీ యొక్క సహా ఉద్యోగులతో సమ్ డామినేటింగ్ కొన్ని పవర్ ఇష్యూస్ అనేవి అరైవ్ అవ్వటం వల్ల కానీ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ క్లోజ్ రిలేషన్స్ మీ ఫ్రెండ్స్ మధ్యన కావచ్చు. ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్స్ రవి కుజులు లాంటివి ఇక్కడ 7వ స్థానంలో ఉండటం వల్ల ఇట్ ఇంపాక్ట్స్ అనమాట, చాలా వరకు ఇంపాక్ట్ చేస్తాం. కాబట్టి రవి కుజుల యొక్క సంచారం 7వ స్థానంలో ఉంది కాబట్టి వ్యాపారాన్ని నడిపేటప్పుడు కస్టమర్లతో కానీ వ్యాపార పరంగా తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటాం. 15వ తారీఖు నుంచి రవి యొక్క సంచారం 8వ స్థానంలో ఉంటుంది. రవి యొక్క సంచారం 8వ స్థానంలో ఉండడం, అలాగే ఇక్కడ శని రవులు ఇద్దరు కూడా కలిసి 8వ స్థానంలో ఉంటాం. అంటే శని రవులు ఇద్దరు కూడా కొంచెం 8వ స్థానంలో ఉంటాం. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ కన్సర్న్, హెల్త్ మ్యాటర్స్, హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఎవరికైనా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఆల్రెడీ ఉండుంటే వాళ్ళు కొంచెం ఇంటేకింగ్ ఆఫ్ యువర్ మెడిసిన్ టైం టు టైం తీసుకునే విషయంలో కానీ, ప్రాపర్ డైట్ తీసుకునే విషయంలో కానీ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఇక్కడ రవి మనకి ఉద్యోగకారకుడు, ఆరోగ్యకారకుడు, పైగా లగ్నాధిపతి కూడా. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటి, ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి వచ్చే సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్, సమ్ టెన్షన్స్ లాంటివి కూడా 15వ తారీఖు నుంచి కొంచెం రావచ్చు. కాబట్టి రవి శనుల యొక్క సంచారంతో పాటు శుక్రుడు కూడా ఈ రాశికి 8వ స్థానంలో ఉచ్చులో ఉన్నాడు. మళ్ళీ శుక్రుడు గురించి కూడా చెప్పాలి. శుక్రుడు 8మంలో ఉచ్చులో ఉన్నాడు. యాక్చువల్గా శుక్రుడు అష్టమంలో ఏ గ్రహం యోగించదు, మళ్ళీ శుక్రుడు యోగిస్తాడు. కాబట్టి అన్నెసరీగా ఏదన్నా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి జాయింట్ అకౌంట్స్లో కానీ, మీ పార్ట్నర్ వెల్త్ విషయంలో కానీ, ఇన్లాస్ అత్తగారు మామగారు విషయాల్లో, ఫైనాన్స్ విషయాల్లో కానీ వాళ్ళకి సంబంధించి కానీ రవి ఇచ్చే నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో శుక్రుడు ఉచ్చులో ఉండటం వల్ల ఆ నెగిటివ్స్ అన్నీ ఇక్కడ మనకి పాజిటివ్ అవటం గమనించవచ్చు. సో కొంచెం ఇక్కడ రవి శుక్రుల యొక్క ఇతి కూడా ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి కొంచెం డెఫినెట్గా న్యూట్రలైజ్డ్గా 8వ స్థానానికి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి నెగిటివ్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వీటి విషయాల్లో మీరు కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలాగే
బుధుడు 7th రిట్రాగ్రేషన్లో మార్చి 20వ తారీఖు దాకా ఉంటారు. అక్కడే కుజుడు ఉంటారు. అసలు ఇద్దరికి పడదు. అక్కడే రాహు ఉన్నారు. మ్యారిటల్ మ్యాచెస్ ఏమైనా సంబంధాలు చూద్దాం అన్నా కూడా ఏదో చిరకాసు, సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల చికాకు లాంటివి కనిపించే ఆస్కారాలు, వచ్చే కస్టమర్లు కూడా వాళ్ళతో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడే ఆస్కారాలు ఇలాంటివి ఎక్కువ ఉంటా ఉన్నాయి. కాబట్టి డోంట్ సైన్ ఎనీ కాంట్రాక్ట్స్ అనమాట. మార్చి 20 వరకు కూడా ఎనీ కాంట్రాక్ట్స్ సైన్ చేయకుండా ఉండడం అనేది మంచిది ఇక్కడ. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనకి చూస్తే కనుక గురువుగారి యొక్క సంచారం ఈ రాశికి మెయిన్గా మనకి ఎప్పుడైతే కొంతవరకు లాభస్థాన సంచారం నడుస్తున్నారో, గురుడు మాత్రం కొంచెం వెన్ను దన్నుగా, అష్టమంలో రవి సంచారం నడుస్తున్నా, సప్తమంలో ఈ గ్రహాలు యోగించకపోయినా, కొద్దో గొప్ప మీకున్న టెన్షన్లో కొంచెం స్వాంతనని, అలాగే కొంచెం బెనిఫిట్ని, ఫైనాన్షియల్ పరంగా మీరు చేసే ప్రయత్నాల్లో కొంచెం ముందడుగు పడే విధంగా మార్చి 10 నుంచి గురువుగారి వక్రం కూడా ముగుస్తుంది. గురువుగారి వక్రం కూడా ఎప్పుడైతే ముగుస్తుందో, లాభస్థానంలో ఉన్న గురుడు చక్కగా డైరెక్ట్ మోషన్లోకి మీరు వెళ్ళటం మొదలు పెడతారో, తప్పకుండా ఈ గురువు వక్రం ముగియటం వల్ల మీకు చాలా ఫేవర్ జరుగుతుంది. ఇక్కడ మంచి ఆఫర్స్ మీరు పొందే విషయంలో గురువు బలం ఉన్నంత చాలా వరకు కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందుల విషయంలో మిమ్మల్ని బయటపడేయడంలో గురుబలంలో ఉన్నంత ఇవన్నీ మీకు చాలా బాగా యాడ్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి వీటి విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదే. కాబట్టి గురువు గారు మీకు చాలా వెన్నుదనుగున్నారు. సో మీకున్న ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ కుజుడు కానీ, రవి కానీ, శని కానీ 3 గ్రహాలు కూడా బాగాలేదు జనరల్గా. కాబట్టి శని, అష్టమ శని జనరల్గానే నడుస్తూ ఉంది. ఈ రాశి వాళ్ళకి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మ్యారిటల్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం చూసుకుంటూ వెళ్ళటం సింహరాశి వాళ్ళకి మంచిది. కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు. అంటే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం, అలాగే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడంతో పాటుగా ఈ నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం, 15వ తారీఖు తర్వాత రవి ఎప్పుడైతే అష్టమంలో అడుగు పెడతాడో కేజీంపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్, అక్కడ మన ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం మంచిది. కుజుడికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, ధరణీ గర్భ సంభూతం కానీ చదువుకుంటే ఇంకా చాలా మంచిది. సో ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మరి అష్టమంలో రవి శనుల యొక్క ఇతి వల్ల ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర కొన్ని సమస్యలు ఇప్పుడు రావచ్చు. లాభంలో గురుడు ఉండటం వల్ల కొంతవరకు మీకు బెనిఫిటబుల్గా ఏ వారంలో ఏ వీక్స్ ఉండొచ్చు, ఏ డేట్స్లో ఉండొచ్చు, ఇవన్నీ మనం వీక్లీ ఫాలో అయితే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. సో కాబట్టి వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.